దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మంచోళ్ళందరూ రెండు చేతులు చెబుతామా? హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అల్పుడైన నన్ను ఈ స్థలంలో దేవుని యొక్క మాటలు చెప్పడానికి ప్రభువు మొదటిగా నాకు ఇచ్చిన దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు. నాకు అత్యంత ప్రియులు తల్లి సమానులైన అయ్యగారికి, అమ్మగారికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ముఖ్యంగా ఈ యొక్క కూడికలకు అత్యాసక్తితో వస్తున్న మీ అందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. పైన నాకు ఎవరు చెప్పలేదు, నా మీద కోపమేమో. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మంచిది. బైబిల్ గ్రంథంలోంచి ఒక వాక్యాన్ని మనం చదువుకొని ఈ యొక్క ఆరాధనలో మనం ముందుకు వెళ్దామండి. లేవి కాండము 24వ అధ్యాయం. లేవి కాండము 24వ అధ్యాయం 5, 6, 7 వచనాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. నీవు గోధుమల పిండిని తీసుకొని దానితో 12 భక్ష్యములను వండవలెను. ఒక్కొక్క భక్ష్యమునకు సేరు పిండి వండవలెను. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద 6 భక్ష్యములు గల 2 దొంతులుగా వాటిని ఉంచవలెను. ఒక్కొక్క దొంతు మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను. అది యెహోవా ఎదుట మీకు మీ ఆహారములకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును. యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇశ్రాయేలు యొద్ద దాన్ని తీసుకొని నిత్యము యెహోవా సన్నిధిని చక్కపరచవలెను. అది అహరోనుకును అతని సంతతి వారికి ఉండవలెను. వారు పరిశుద్ధ స్థలములో దానిని తినవలెను. నిత్యమైన కట్టడ చెప్పున యెహోవాకు చెయ్యి హోమనంలో అది అతి పరిశుద్ధమైనది. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాం. పాత నిబంధన గ్రంథంలో మోసే గారి చేత, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రత్యక్షత గుడారాన్ని, ప్రత్యేక గుడారాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రత్యక్షపు గుడారము అంటారు దాన్ని. ఒక మాటలో చెప్పాలంటే పాత నిబంధన గ్రంథంలో మోషే గారి ద్వారా ఒక మందిరాన్ని దేవుడు కట్టించాడు. అది తెరలతో కట్టబడిన మందిరం. దాని పేరు ప్రత్యక్షపు గుడారం. ఈ ప్రత్యక్షపు గుడారంలో 3 స్థలాలు ఉండేవండి. మొదటి స్థలం పేరు ఏంటంటే ఆవరణం అంటారు. రెండో స్థలం పేరు ఏంటంటే పరిశుద్ధ స్థలము అంటారు. మూడో స్థలం పేరు ఏంటంటే అతి పరిశుద్ధ స్థలం. ఆవరణములో 2 వస్తువులు ఉంటాయి. పరిశుద్ధ స్థలములో 3 వస్తువులు ఉంటాయి. అతి పరిశుద్ధ స్థలములో ఒకే ఒక వస్తువు ఉంటుంది. ఆవరణములో ఉండే 2 వస్తువులు ఏంటంటే ఇత్తడి గంగాళం, బలిపీఠం, దహన బలిపీఠం. పరిశుద్ధ స్థలములో ఉండే 3 వస్తువులు ఏంటంటే ధూపార్తి, సువర్ణ ధూపార్తి అంటారండి దాన్ని, ధూపార్తి. ఇగో ఇక్కడ కనబడుతుంది కదండి మనకి దీపవృక్షం. ఇక ఇప్పుడు మనం చదువుకున్నాం కదండి సముఖపు రొట్టెల బల్ల. ఈ 3 వస్తువులు కూడా పరిశుద్ధ స్థలంలో ఉంటాయి.
అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం ఉంటుందని, నిబంధన మందసం. ఆ నిబంధన మందసంలో కూడా మరలా 3 అరలు ఉంటాయి. ఒక అరలోనేమో మన్నా గల పాత్ర ఉంటుంది, ఇంకో అరలోనేమో మోసేకి ఇచ్చిన ఆజ్ఞలు ఉంటాయి, ఇంకో అరలోనేమో అహరోను చిగురించిన కర్ర ఉంటుంది. నేను మొన్న వచ్చినప్పుడు మీకు చెప్పాను అహరోను చిగురించిన కర్ర కోసం. హల్లెలూయా. ఈరోజు మనం చదువుకున్న ఆ యొక్క సముఖపు రొట్టెల బల్ల కోసం కొన్ని మాటలు మీతో చెప్పాలని దేవాది దేవుడు నా హృదయంలో పెట్టిన ఆ మాటలు, లేక దేవాది దేవుడు నా హృదయంలో పెట్టిన యొక్క ఆ దైవ వాక్కును మీకు ప్రకటించాలని ఈ స్థలంలో నేను నిలబడ్డానండి. గమనించండి, అతి పరిశుద్ధ స్థలములో కాకుండా పరిశుద్ధ స్థలములో 3 వస్తువుల్లో ఒక వస్తువే సముఖపు రొట్టెల బల్ల. ఈ సముఖపు రొట్టెల బల్ల మీద గోధుమ పిండితో తయారు చేసిన 12 రొట్టెలు ఉంటాయి. ఇప్పుడు మనం చదువుకున్నాం కదండి, 12 రొట్టెలు ఉంటాయి. ప్రారంభంలో మీకు అర్థమవుతుంది, కానీ ఎవరికి వెళ్తే మీకు బాగా మైండ్లలో ఫిక్స్ అయిపోతుంది. హల్లెలూయా. ఈ సముఖపు బల్ల మీద 12 రొట్టెలు ఉంటాయి. గోధుమ పిండితో చేసిన పల్లసటి రొట్టెలు 6 ఒకవైపు ఉంటాయి. భక్ష్యములు అంటారు వాళ్ళు. ఈ బల్ల మీద 6 రొట్టెలు ఒకవైపు ఉంటాయి. ఈ రాత్రి ఆ రొట్టెల కొరకు దేవుడు మనతో మాట్లాడును గాక. ఈ రాత్రి ఆ రొట్టెల్లో ఉన్న ఆ 6 రొట్టెల్లో ఉన్న ఒక అద్భుతమైన పాఠాన్ని మీ మధ్యలో పెట్టాలని, మీతో ఆ యొక్క రొట్టెల ద్వారా మీకు కొన్ని పాఠాలు నేర్పించాలని ఈ స్థలంలో నేను నిలబడడం జరిగింది. ఈరోజు మనం చెప్పుకోయే పాఠం దేని వరకంటే ఆ సముఖపు బల్ల మీద ఉన్న రొట్టెల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. హల్లెలూయా. మీకు ముందు చెప్పేస్తున్నాను, ఈరోజు మనం దేని కొరకు మాట్లాడుకుంటున్నామంటే సముఖపు బల్ల మీద ఉన్న రొట్టెలో ఉన్న పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం గాక. మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా ఒక చరణం పల్లవి పాడాలని ఉంది. దినమెల్ల నీ చేతులు చాటి నీ కౌగిలిలో కాపాడుకుంటునే, దినమెల్ల నీ చేతులు చాటి నీ కౌగిలిలో కాపాడుకుంటునే, నీ ప్రేమ నీ జాలి నా హృదయములో సంతోషించును, నీ ప్రేమ నీ జాలి నా హృదయములో సంతోషించును. ఆరాధన 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 దేవుడకై ఆరాధన దేవుడకై ఆరాధన దేవుడకై ఆరాధన 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 అద్వితీయ సత్యదేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి
ఆ బల్ల మీద పేర్చబడిన సముఖపు రొట్టెల నుంచి మీరు మాతో మాట్లాడుతురుగాక. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు యేసు నామములో నీ ప్రజలకు అనుగ్రహించబడునుగాక. నిద్ర ఆత్మలు యేసు నామములో దూరమవునుగాక. అల్లరి ఆత్మలు యేసు నామములో దూరమవునుగాక. మాతో ముచ్చటించండి. యేసు నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనిద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం ఏ పాఠం అంటే సముఖపు రొట్టెలను గూర్చిన పాఠం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సముఖపు రొట్టెలను గురించిన ఒక పాఠాన్ని మీ ముందు పెట్టాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎంతగానో ప్రేరేపిస్తున్న రాత్రి ఈ కూడి కొరకు నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడి యొక్క వాక్యాన్ని నా హృదయంలో పెట్టాడు. ఈ వాక్యము ద్వారా మీరు ఆశీర్వదింపబడుతురు గాక, మీ చరిత్ర మారును గాక, మీ స్థితిగతులు మార్చబడును గాక, మీలో ఒక గొప్ప దీవెన పుట్టును గాక. జాగ్రత్తగా విందాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రత్యక్షపు గుడారములో బల్ల మీద సముఖపు రొట్టెల బల్ల మీద ఉన్న ఈ 6 రొట్టెలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే, మీరు కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఆ రొట్టెలను గురించిన ఒక సత్యాన్ని మీకు తెలియజేస్తాను. అమ్మా, దేనిని మరి పైనుండి చదవాలి. మరి దాన్ని అంటే మరి దేని విరిచినట్టు ఎవరికి తెలుస్తుంది? నేను మీకు అప్పగింపబడిన రాత్రి ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని, అమ్మ ఏం చేశాడంటే అండి, రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, గమనించండి, మీ కొరకైన ఈ రొట్టె నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చెయ్యండి అని చెప్పాడు. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో సముఖపు రొట్టెల బల్ల మీద ఉన్న ఆ రొట్టె దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు శరీరానికి సాదృశ్యంగా ఉందండి. ఆమె చెప్పరే, హల్లెలూయా. గమనించండి, పాత నిబంధన గ్రంథంలో ఆ బల్ల మీద పెట్టబడిన ఆ రొట్టె కొత్త నిబంధన గ్రంథంలో దేనికి సాదృశ్యంగా ఉందంటే, యేసు ప్రభు రొట్టెని ఎత్తుకుని అంటాడు, ఇది నా శరీరం. ఏంటంటే రొట్టె ఎవరంటండి, మర్చిపోకూడదండి. ఆ రొట్టె నా శరీరం అని ప్రభు చెప్తాడు. నా శరీరం. ఇప్పుడు చెప్పండి, రొట్టె ఎవరు? మేస్త్రి గారా? రొట్టె సముఖపు బల్ల మీద ఉన్న రొట్టె దేనికి గుర్తుగా ఉందంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు శరీరానికి గుర్తుగా ఉంది. హల్లెలూయా. ఎఫెసీ రాసిన పత్రికలు అంటాడు, యేసు ప్రభు శిరస్సు ఉండి ఆయన సంఘము నా శరీరమై ఉందంటాడు. అర్థమైందా లేదా? అర్థమైందండి. యేసు ప్రభు ఏమో శిరస్సు అయి ఉన్నాడంట, సంఘమేమో ఆయన శరీరమై ఉందంట. అంటే ఈ సముఖపు బల్ల మీద ఉన్న ఈ రొట్టె ఒక మాటలో చెప్పాలంటే ఎవరో తెలుసండి, సంఘముగా ఉన్న మీరే. ఇంకా అర్థం కాలేదు మీకు? హల్లెలూయా. సముఖపు బల్ల మీద ఉన్న రొట్టెలు యేసు ప్రభు శరీరానికి గుర్తు. యేసు ప్రభు శరీరము అనగా ఎఫెసీ రాసిన పత్రికలు అంటాడు, క్రీస్తు సంఘమునకు శిరస్సు ఉన్నాడు, సంఘము క్రీస్తునకు. చెప్పండి, ఇప్పుడు క్రీస్తు శరీరం అంటే అర్థం ఏంటంటే, ఈ రొట్టె టోటల్ గా చెప్పాలంటే ఏమండి, పాత నిబంధన గ్రంథములో ఆ పరిశుద్ధ స్థలములో ఏమండి ఆ యొక్క సముఖపు రొట్టెల బల్ల మీద ఉన్న రొట్టె దేనికి సాదృశ్యంగా ఉందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చుని దేవుని వాక్యం వింటున్న నీకే సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు చెప్పండి, ఈ రొట్టె ఎవరు?
నేను అనండి, పక్కామి కాదు, నేను ఈ రొట్టె ఎవరంటే సంఘముగా ఉన్న నీవే. హల్లెలూయా. ఈ రొట్టెలో నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకుందామండి. ఇప్పుడు చెప్పండి, రొట్టె ఎవరండి? గట్టిగా హల్లెలూయా. ఈ రొట్టెలో నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా ఈ రొట్టె అక్కడ చదువుకోండి. ఈ రొట్టె ఏం చేస్తుందో తెలుసు అంటండి. మొట్టమొదటిగా రొట్టె యాజకుడు ఆకలి తీరుస్తుంది. ఆమెన్ సౌండ్ రాలేదు. అక్కడ మీరు ఎవరు చదువుకోండి. ఈ రొట్టె ఏం చేస్తుంది అంటే, ఈ రొట్టె ఎవరు చూసారా? మాట్లాడతలేదు. ఈ రొట్టె సంఘము. ఈ సంఘం ఏం చేస్తుందంటేనంటే, యాజకుడు లేకపోతే మనం నడిపిస్తున్న సేవకుని ఆకలి తీర్చే రొట్టె ఉన్నది. ఈరోజు సంఘం ఎలా ఉండాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో వచ్చి వెళ్ళిపోయే సంఘంగా ఉండకూడదు. కానీ విశ్వాసం ఎలా ఉండాలంటే, వచ్చి వెళ్ళిపోయే విశ్వాసగా ఉండకూడదు. కానీ యాజకుడి ఆకలి పసిగట్టి, యాజకుడి ఆకలి గుర్తించి వారి ఆకలిని తీర్చే రొట్టెగా మీరు మార్చబడుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఆకలి తీర్చాలా? యాజకులు అంటే ఎవరు? మిమ్మల్ని నడిపిస్తున్న నాయకుడు, మిమ్మల్ని నడిపిస్తున్న నాయకురాలు, వారి కుటుంబం. గమనించండి, ఇందా మనం చదువుకున్నాం కదా, 6 రొట్టెలు ఒకవైపు 6 రొట్టెలు ఒకవైపు అంట. ఈ రొట్టెల కోసం కింద రాస్తాడు, అహరోనుకును వాళ్ళ పిల్లలకును ఇది ఆహారమై ఉండాలి అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రొట్టె అనబడుతున్న సంఘము ఎలా ఉండాలో తెలుసండి. యాజకుడి ఆకలి తీర్చేదానిగా, లేదా యాజకురాలి ఆకలి తీర్చేదానిగా, వారి పిల్లలు ఆకలి తీర్చేవారిగా, లేదా సేవకులు మన పైన ఉన్న నాయకులు ఆకలి తీర్చే రొట్టెగా మనం ఉండగలిగితే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. అయితే అసలు యాజకుడు పాస్టర్ గారి యొక్క ఆకలి ఏంటి చెప్పండి? బిర్యానీ తింటమా? మరి కాదంటున్నారు, చెప్పొచ్చుగా. హల్లెలూయా. యాజకుడి యొక్క ఆకలి ఏంటో తెలుసా? దైవ సేవకుడు ఆకలి ఏంటో తెలుసా? దైవ సేవకుడు ఆకలి ఏంటో తెలుసా అండి? ఏమండి, దేవుని బిడ్డలు వారు ఆకలితో ఉన్నారు కనుక 330 రోజులు కూడా యొక్క కూడికలు మీ కొరకు ఏర్పాటు చేశారు. వారు ఆకలి ఏంటి తెలుసండి? నువ్వు మందిరానికి వస్తున్నావు, నీ భర్త కూడా మందిరానికి రావాలన్న ఆకలి. మాట్లాడరేటి? నువ్వు మందిరానికి వస్తున్నావు, నీ గ్రామం అంతా మందిరానికి రావాలని ఆకలి. నువ్వు మందిరానికి వస్తున్నావు, నీ యొక్క దేవుని బిడ్డల కుమార్తె, నీ యొక్క కుమారుడు కూడా మందిరానికి రావాలని ఆకలి. మనం చాలా మంది అనుకుంటాం, అయ్యో మరి పాస్టర్ గారు ఆకలి ఏంటి, అయితే రేపు మేము బిర్యానీ పెట్టమా? ఆ బిర్యానీతో సంతృప్తి పడే ఆకలి కాదు యాజకుడికి ఉండే ఆకలి. యాజకుడికి ఉండే ఆకలి ఏంటి తెలుసా? నా సంఘం సంపూర్ణపరచబడాలి, నా సంఘం ప్రభు ఆకలికి ఎత్తబడాలి, నా సంఘంలోకి వస్తున్న ఒక రూతం ఉంటే వాళ్ళ భర్త వాళ్ళ పిల్లలు కూడా రక్షించబడి మందిరంలో ఉండాలి అనేది సేవకుని ఆకలి. హల్లెలూయా. ఇది సేవకుని ఆకలి అండి. సేవకునికి ఇంకా ఆకలి ఉంటుంది. సేవకులు ఆకలి కలిగి ఉన్నారు కనుక దేవుని బిడ్డని 30 దినాలు కూడా ఈ యొక్క కూడికలు ఏర్పాటు చేసి, ఏమండి, సంఘములోంచి సహాయం వచ్చినా రాకపోయినా తానే భుజాల మీద దేవుని బిడ్డల యొక్క పరిచర్య వేసుకుని, ఏమండి, ఒక్కొక్క సేవకుని పిలిచి ఒక అద్భుతమైన వర్తమానం మీకు అందాలని, మీరు ఆత్మీయంగా బలపడాలని, మీరు దీవింపబడాలని, మీ కుటుంబాలు బాగుండాలని, మీరు ఆరోగ్యకరంగా ఉండాలని, ప్రభు రాకడొస్తే, కడపడ శబ్దం వస్తే ఆయన ఎదుట మీరు నిలబడాలని ఆశతోనే దైవ సేవకులు ఆకలి కలిగి ఉన్నాడు. అర్థమైందా లేదా? అర్థమైందా? అర్థమైందా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దీనికి మాత్రం సౌండ్ గట్టిగా వస్తుంది, ఆవేనండి. దైవ సేవకునికి దేవుని బిడ్డల ఆకలి ఉంటుంది. యేసు ప్రభు కూడా ఒక యాజకుడే, ఆయన ప్రధాన యాజకుడు అని బైబిల్ సెలవిస్తుంది. యేసు ప్రభు గారు కూడా ఆకలి కొన్నాడు. యేసు ప్రభు కూడా ఆకలేసింది. ఆకలేసినప్పుడు దేవుని బిడ్డలారా సమరయ స్త్రీతో మాట్లాడి ఆమెను రక్షించాడు. ఆమె రక్షించినప్పుడు శిష్యులు వచ్చి, అయ్యా మేమందరం కూడా భోజనం చేస్తాం, మీకు కూడా మేము క్యారేజ్ తేలని యేసు ప్రభు అంటాడు, లేదయ్యా ఆల్రెడీ నేను భోజనం చేసేసాను,
నిజానికి అక్కడ యేసుప్రభు భోజనం చేయలేదండి, ఒక ఆత్మను రక్షించాడు కనుక ఆయన కడుపు నిండిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సేవకుడు కడుపు ఎప్పుడు నిండుతుందో తెలుసండి? మనము ఒక 1000 రూపాయలు ఒక దేవుని బిడ్డలకు 10,000 రూపాయలు నోటు ఇచ్చిన 10,000 రూపాయలు కట్టించినప్పుడు కాదు సేవకుని ఆకలి తీరేది. మనం దేవుని బిడ్డలారా వస్తా అనేకమైన నూతన ఆత్మలను మందిరంలో చేర్చినప్పుడే సేవకుని ఆకలి తీరతాది. హల్లెలూయా. సేవకుడు ప్రయాసపడుతున్నప్పుడు ప్రయాసకు తగినట్లుగా మనం జీవిస్తేనే సేవకుని ఆకలి తీరుతుంది. ఇప్పుడు సపోజ్ నీకోసం ఎవరైనా ఏమండి ఆ యొక్క వేరే రీతిగా చెడ్డ సాక్ష్యం చెప్తారనుకోండి, సేవకుడు ఆకలి తీరుతుందా? నేను ఎంత వాక్యం చెప్తున్నాను, ఎంతమందిని తీసుకొచ్చి వాక్యం చెప్పించాను, ఇంకా ఈమె మారతాలేదేంటి, ఇంకా ఇతను మారతాలేదేంటి, ఇంకా ఇతను పాపంలో ఉన్నాడేంటి, ఇంకా ఈమె సినిమాలు మారతాలేదేంటి, ఇంకా ఈమె వ్యర్థమైన పరిస్థితులు మారతాలేదనే బాధ దేవుని బిడ్డల ఆకలి దైవ సేవకుడు కడుపులో ఉండిపోద్ది. ఇప్పుడు దైవుని వాక్యం సెలవిస్తుంది, ఆ రొట్టె ఏం చేస్తుంది తెలుసండి? సేవకుని ఆకలి తెలుస్తుంది. రొట్టె ఎవరు? రూతమ్మ, మనమే. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసండి? మనము పరిశుద్ధపరచబడి నీతిగా మారి మంచి సాక్ష్యం సంపాదించి మన కుటుంబాన్ని రక్షించుకుని మన కుటుంబ సమేతంగా దేవుని యొక్క సన్నిధిలో ఉండి దేవుని ఆరాధిస్తే, నేను అంటాను ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సేవకుల కంటే సంతోషించేవారు ఎవరో ఉండరండి. హల్లెలూయా. ఏమంటే నువ్వు గొప్పగా దీవించబడి అనేకులకు దీవెనకరంగా ఉంటే, నేను అంటాను నీ సేవకుడే మొదలుగా సంతోషిస్తాడు. నువ్వు ఆశీర్వదించబడితే నీ సేవకులే సంతోషిస్తారు. నీ అక్క కాదు సంతోషించేది, నీ తమ్ముడు కాదు సంతోషించేది. ఒక వ్యక్తి ఒక సంఘములో ఒక బిడ్డ ఆశీర్వదింపబడి మంచి జాబ్ చేసుకుంటూ ఆశీర్వాదకరంగా ఉండి సంఘానికి దీవెనకరంగా ఉండి ఊరిలో మంచి పేరు పొంది, అబ్బా మంచి ప్రార్థనా పరురాలు, మంచి దీవెనకరమైన వ్యక్తి, మంచి పరిశుద్ధత కలిగిన వ్యక్తి, అనేకులను ప్రభువుకు దగ్గరికి నడిపిస్తుందని సేవకుని దగ్గరికి నిన్ను గూర్చిన సాక్ష్యం వస్తే మొట్టమొదటిగా సేవకుడికి నిన్ను కోసం కడుపు నిండిపోద్దండి. హల్లెలూయా. అర్థమవుతుందండి ప్రియమైన దేవుని బిడ్డలారా? మనం ఎలా ఉండాలో తెలుసండి? మన దైవ సేవకులు ఆకలను గుర్తించి ఆ ఆకలిని తీర్చేవారిగా ఉంటుగాక. దైవ సేవకులు ఆకలి గుర్తించాలి. బిర్యానీతోనో మంచినీళ్ళతోనో తీరే ఆకలి కాదు. నీ ద్వారా దేవుని బిడ్డలారా కనీసం సంవత్సరానికి 10 మంది అయినా దేవుని సన్నిధిలోకి రావాలి. నీ ద్వారా అనేక మంది ప్రభు తట్టు తిరగాలి. నీ ద్వారా నీ భర్త, నీ ద్వారా నీ పిల్లలు, నీ ద్వారా నీ అత్త, నీ ద్వారా నీ కుటుంబము, నీ గ్రామము దేవుని వైపు తిరిగి దేవుల్లో ఆరాధించి దేవుని బిడ్డల దేవుని రాకడానికి సిద్ధపడి ఒక సాక్ష్య జీవితం, ఒక మాదిరికరమైన జీవితాన్ని నువ్వు జీవిస్తే, నేను అంటాను దానికి మించిన సంతోషం సేవకులకి చెప్పరేటి ఏది ఉండదండి. హల్లెలూయా. ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక చిన్న సంఘటన జరిగింది, చెప్తాను జాగ్రత్తగా వినండి. ఒక పెంతెకోస్తు సంఘంలోనికి ఒక తల్లి దేవుని బిడ్డలారా అందరికంటే ముందు లైన్లో తెల్లటి బట్టలు కట్టుకుని అందరికంటే ముందు లైన్లో ఉండి భాషలతో మాట్లాడుతూ దేవుని ఆరాధిస్తూ అబ్బో చాలా ఆత్మీయంగా ఉందండి. ఈ సేవకుడు అనుకుంటున్నాడు, ప్రైజ్ ది లార్డ్, ఈ సంఘములోకి వచ్చిన అందరికంటే రూతమ్మ చాలా ఆత్మీయురాలు, నాలో ఉన్న అభిషేకం అంతా రూతమ్మలో ఉంది అని చెప్పేసి ఆ రూతమ్మను బట్టి తెగ సంతోషపడిపోతున్నాడు. ఆరాధన అయిపోయింది, రూతమ్మ ఇంటికి వెళ్ళిందంట. ఇంటికి వెళ్ళినోడికి పక్కన మార్తమ్మ ఉంది. రూతమ్మ ఇంటి పక్కనే ఆ వారం పాపకు జుంట్లో పోవాక మందిరానికి రాలేదండి. ఈ మార్తమ్మ ఇంట్లో కోళ్ళన్నీ కూడా, కోళ్ళు తెలుసండి, కోళ్ళు, ఈ కోళ్ళన్నీ కూడా రూతమ్మ ఇంట్లో మొత్తం గలేజ్ చేసి పాడేసి మొత్తం కెక్కలిచ్చేసాయంటండి. ఈ రూతమ్మ కనీసం లోపలికి వెళ్ళి బట్టలు కూడా మార్చలా. బైబిల్ అక్కడ గుమ్మాలో పాడేసి హల్లెలూయా. నేను చాలా రోజుల నుండి చూస్తున్నానే ఎస్తేరు, ఈ రోజు ఇంక చూసేది లేదు అని జుంపు పట్టుకునంట కొలాయిలు కలిగి కొట్టుకుంటాం కదా, కొలాయిల దగ్గర పట మన కన్ను మీద, నెత్తి మీద, అన్నిటి మీద గుద్దేసిందండి. కాలు మీద కూడా గుద్దెత్తే ఈడ్చుకుంటా పోయింది లోనికి.
ఆమేన్. మరలా ఆదివారం వచ్చింది, మరలా తెల్ల బట్టలు, మళ్ళా ఎదర్ లైన్లో కూర్చుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా గమనించండి, కూడా ఎస్తేరమ్మ కూడా వెళ్ళింది ఆ ఆదివారం దాని బాగోతుమేటి తేలిద్దామని. ఇక్కడ ఉన్న రూతమ్మ ఎగిరి 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 అక్కడ దాకా వెనక దాకా వెళ్ళిపోతుందంట. ఈ యొక్క ఎస్తేరమ్మ అనుకున్నది, ఇక్కడేమో నువ్వు దైవ సేవకుని సంతోషపెట్టి ముడిపెత్తున్నావు, అక్కడేమో నీ నోటి నుంచి వస్తున్న బూతులు ఏంటంటే చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోవాలనిపిస్తుందంటండి. అంత భయంకరంగా తిడుతున్నావని ఈమె కూడా ఏం చేసింది తెలుసండి, ఈమె కూడా ఎగరడం మొదలు పెట్టి డైరెక్ట్ రూతమ్మ దగ్గరికి వెళ్ళి కొట్టుడే కొట్టుడి. పాస్టర్ గారికి తెలియదు కదండి పాపం. పాస్టర్ గారు ఏమని తెలుసండి, నాలో ఉన్న అభిషేకం రూతమ్మ మీదకి వచ్చింది, రూతమ్మలో ఉన్న అభిషేకము పక్కింటవాడు ఎస్తేరమ్మ మీదకి వచ్చింది. ఈయనేమో తెగ సంతోషపడిపోతున్నాడండి. ఆమెమో మొన్న కోటింగ్ తిని ఇంట్లో గీడ్చుకుని వెళ్ళినట్లుగా ఈమె అక్కడ కోటింగ్ తిని పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. పాస్టర్ గారు అన్నారు, అమ్మ ఎస్తేరమ్మ అభిషేకాన్ని ఎప్పుడు పొందుకోనంటే ఈ రోజే పొందుకున్నానంటే. నేను అంటాను, అది దైవ సేవకుడికి సంతోషమా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనం బయట ఉన్నప్పుడు కూడా దేవునికి భయపడి దైవ దృష్టికి మంచివారిగా ఉంటేనే దేవుని దయ మన మీదకి సమృద్ధిగా కుమ్మరింపబడతాది. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు మనము మంచి జీవితాన్ని కలిగి, మంచి ప్రార్థనా జీవితాన్ని కలిగి, ఎవరి జోలికి వెళ్లకుండా ఒక మంచి పేరు కలిగి, ఒక సంఘములో నాటబడి మనము మన కుటుంబము, నేను నా ఇంటి వారు యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించడం అన్నట్లుగా మనము దేవుని కొరకు నిలబడిన వారు అయితే ఆ రోజు నీ సేవకుడు సంతోషిస్తాడు. నేను అంటాను, నీ సేవకుని సంతోషమే నీకు గొప్ప ఆశీర్వాదము. అంతమించింది ఏమి లేదు. నీ సేవకుడు నీ కోసం సంతోషించి నీ నెత్తి మీద చెయ్యేసి, అమ్మా దేవుడు నిన్ను దీవించును కాక అన్నారంటే దేవుడు నీ చరిత్ర మారుస్తాడండి. గమనించండి, ఈ రొట్టెల నుంచి మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏంటంటే, ఆ రొట్టె ప్రభునందు ప్రియమైనది, సేవకుని ఆకలి తీరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఎరకపోయి దేవుని బిడ్డలారా ఒక ఆదివారం ఒకసారికి వాక్యం చెప్పేశాను. మా చర్చిలోకి ఆమె లెగిసిపోయి, అయ్యారండి నాకు బాగా వాక్యం అర్థమైంది, మంగళవారం మీరు మా ఇంటికి భోజనానికి రమ్మంది. నేను తిండి కోసం చెప్పలేదు తల్లి అంటే, లేదు కుదరదు, సంవత్సరం అయిపోయింది, ఏ రోజు కూడా మీకు భోజనం పెట్టలేదు రమ్మంది. జాగ్రత్తగా వినండి. సర్లేని చెప్పి సచ్చెళ్ళాను. సాధారణ నేను ఎక్కడ భోజనం చేయనండి. వెళ్ళాను, నేను పాస్వామి గారు వెళ్ళానండి. వెళ్తే గబగబా అన్ని వడ్డించేశారు. అన్ని వడ్డించేసి తినేసానండి. తినేసిన తర్వాత తిన్న తర్వాత దేవుని బిడ్డలో చేతులు కడుక్కున్నాం. చేతులు కడుక్కోగానే ఇలాంటి జ్ఞాపకం తేలే. అక్కడ దండం మీద ఆరేసిన టవల్ అట్టుకొచ్చింది. ఆ దండం మీద ఆరేసిన టవల్ ఏదో నాకు తెలియదు కదండి. లైవ్ తమ్ముడిది దండి మీద ఆరేసిన టవల్ ఏదో నాకు తెలియదు కదండి. మీరు ఏది దాంతో మేము తుడి చేసుకుంటాం అంతే. నేనేమో తెగ తుడి చేసుకుని ఎలా గనేసుకుని అది పెట్టాను. పరిగెట్టుకుంటా కూతురు వచ్చి అంటుంది, అమ్మా నాన్న దగ్గర గోసుకుని స్నానం చేసేది అంటుంది. ఎంత శాపం అండి అది. ఆ రోజుకంటే ఈ రోజు వరకు భోజనం చేయలేదండి వాళ్ళ ఇంట్లో. హల్లెలూయా. చెప్తుంటే వాసన వచ్చేస్తున్నాడు నాకు ఇప్పటికి. చూసారండి, కొంతమందికి దైవ సేవకుల్ని ఎలా చూడాలో తెలియదు. మీరు కాదండి, మీరందరూ మంచివాళ్ళండి బాబు. ఎలా చూడాలో తెలియదండి. ఆమేన్. ఒక ఆమె ప్రార్థన చేయడానికి రమ్మని ఇంటికి వెళ్ళానండి. పాలు తాగండి, పాలు తాగండి. అమ్మ నేను తాగను, తాగాలి, మజ్జిగ నాకు వద్దు అంటే, బాగా బలం లేదండి మీకోసం పొదుగు దగ్గరుండి పిండానంది. ఎక్కడ నుండి? ఏమన్నా పొదుగు దగ్గర పిండావో పాల ప్యాన్లో కొన్నావు నాకు ఏం తెలుసు. సరే నన్ను ఎందుకు తిన్నావు అన్నప్పటికీ పాలు కాస్తా అప్పటి వరకు వాళ్ళ పిల్లలు బూడిద ఆడుకున్నారు. గ్లాసు ఆ గ్లాస్ పట్టుకొచ్చి కాబట్టి అటు ఇటు కడిగేసి అందులో నీళ్ళేసి అందులో దేవుని బిడ్డలు పాలేసి ఇచ్చింది. ఇలా చూశానండి, 2 నిమిషాల్లో భయంకరంగా వాంత అయిపోయేటట్టు ఉంది.
కొంతమందికి తెలియదండి సేవకుల్ని ఎలా చూడాలో తెలియదు. మీరు మంచివాళ్ళు, మీరు బాగా చూస్తారు సేవకుల్ని, తెలియదండి. నేను అంటాను, సేవకులు, దైవ సేవకులు, లేవీయులు అన్నప్పటికీ వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పటికీ వాళ్ళ విషయంలో అన్ని కూడా మనకు ప్రత్యేకంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అలా వారి పట్ల గాని మనం నడుచుకోగలిగితే అన్ని విషయాలు కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. గమనించండి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యాజకుని ఆకలి తీర్చే రొట్టెగానే ఉండాలి. యాజకుని ఆకలి ఏంటంటే అనేకమైన ఆత్మలు రక్షించబడాలి. ఒక కూడికి పెట్టి ఒక సేవకుని తీసుకొస్తున్నారంటే, నేను అంటాను దేవుని బిడ్డలారా, ఎందుకు ఒక సేవకుని పిలుస్తున్నారంటే ఆ సేవకుడు సాక్ష్యం ద్వారా లేక సేవకుడు మాటల ద్వారా కొన్ని ఆత్మలు రక్షించబడతాయి. కొంతమంది రూపాంతరంలో వస్తారు, కొంతమంది కుటుంబాలు కట్టుకుంటారనే ఆశతోటి ఎన్ని ఖర్చులైనా ప్రియమైన దేవుని బిడ్డలారా దైవ సేవకుని తీసుకొచ్చి మీకు వర్తమానాలు అందిస్తున్నారు. మీరు విని, మీరు ఆశీర్వదింపబడి, మీరు ఫలించి అభివృద్ధి పొంది నీవు నీ భర్తను మార్చుకుని, పిల్లలు మార్చుకుని కుటుంబంగా దేవుని సన్నిధిలో ఉండి మనం దేవుని ఆరాధిస్తే దానికి మించిన సంతోషం ఇంకేమీ లేదు. హల్లెలూయా. నేను అంటాను, ఈ యొక్క రొట్టె యాజకుడు ఆకలి తీర్చేది. నేను అంటాను, ఈ యొక్క రొట్టె యాజకుడు ఆకలి తీరాలి అంటే ఈ రొట్టె ఏం చేయాలో తెలుసండి? విరపబడాలి. అంటే రొట్టె విరుచుకునే కదా తింటాం. రొట్టె విరపబడితేనే యాజకుడు ఆకలి తీరతాది. అంటే ఈ రొట్టె ఎవరంటే సంఘములో ఉన్న నీవు విరపబడాలి. విరపబడ్డం అంటే అర్థం ఏంటి తెలుసండి? బైబిల్ అంటుంది, విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. నువ్వు విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేస్తే నీ భర్త మారుతాడు. నువ్వు విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేస్తే నీ చరిత్ర మారుతాది. నేను అంటాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవచన రీతిగా చెప్తున్నాను, దేవుని బిడ్డలారా గమనించండి. నా యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలుసండి? కన్నీటిని చూసి దాటిపోయే దేవుడు కాదు. నీ భర్త కొరకు నువ్వు కన్నీళ్లు గార్చి, నీ సంఘం క్షేమం కొరకు, నీ దైవ సేవకుల ఆరోగ్యం కొరకు, నీ కుటుంబం రక్షణ కొరకు నువ్వు కన్నీళ్లు కారిస్తే నా దేవుడు దాటిపోయే దేవుడు కాదు, కానీ ప్రతి కన్నీటిని కూడా నా దేవుడు నాట్యముగా మార్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చిన నీవు విరిగి నలిగిన మనసుతో నువ్వు ప్రార్థన చేయాలి. విరిగి నలిగిన మనసుతో సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. విరిగి నలిగిన మనసుతో నశించిపోతున్న నీ భర్త కొరకు ప్రార్థన చేయాలి. విరిగి నలిగిన మనసుతో పాడైపోతున్న నీ ఎవరి బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. విరిగి నలిగిన మనసుతో దేవుని బిడ్డలారా, అంటే నీ గ్రామంలో లేదా నీ పేటలో ఉన్న వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తే ఆ విరిగి నలిగిన మనసుతో నువ్వు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి అనేకమైన ఆత్మలు రక్షిస్తాడు. ఆ ఆత్మల రక్షణ ద్వారా నీ సేవకుడు సంతోషిస్తాడు, నా దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు. హల్లెలూయా. అందుకని పౌలు గారు అంటారు, నేను మనుషులను సంతోష పెట్టువాడిని కాదు, నేను దేవుణ్ణి సంతోష పెట్టువాడిని. సంఘం ఎలా ఉండాలో తెలుసండి? దేవుణ్ణి సంతోష పెట్టాలి. దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు? మన ద్వారా కొన్ని ఆత్మలు రక్షించబడినప్పుడు, మన ద్వారా కొంతమంది ప్రభు వైపుకి మళ్ళినప్పుడు, మనము దేవుడికి ఒక సాక్షిగా నిలబడినప్పుడు, మనము దేవుడి అడుగుజాడల్లో నడుస్తూ అనేకులకు మాదిరికరంగా, అనేకులకు దీవెనకరంగా మారినప్పుడే మన దేవుడు మనల్ని బట్టి సంతోషించునుగాక. ఈ రొట్టెల్లో ఉన్న మొట్టమొదటి పాఠం ఏంటంటే యాజకుడి ఆకలి తీర్చాలి. యాజకుడు ఆకలి గుర్తించాలి. కొంతమంది అనుకుంటారు, మీరు కదండి, కొంతమంది అనుకుంటారు ప్రభునందు ప్రియమైన పాస్టర్ గారికి ఏం తక్కువ అండి, పైకి తెల్లబట్టలు చూస్తారు, లోపల సిరిగిపోయిన బనీలు చూడరండి, ఏం తక్కువ అండి పాస్టర్ గారికి అంటారు. హల్లెలూయా. దైవజనుడికి ఉండవలసిన భారం దైవజనుడికి ఉంటుంది. దైవ సేవకులకు ఉండవలసిన లోట్లు దైవ సేవకులకు ఉంటాయి. ప్రతి దాన్ని సంఘం గుర్తించి ఆ యొక్క సేవకులతో సహకారిగా ఉంటే నా దేవుడు వారిని విడిచిపెట్టడం, దీవించడం ప్రారంభిస్తానంటే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సంఘము సేవకునికి సపోర్ట్ గా ఉండాలా. ఒక మాట చెప్పి టైం అవుతుంది, నేను ముందుకు వెళ్తాను. అయ్యా పర్లేదు కదయ్యా, కొంచెం ఒక మాట చెప్పి ముందుకు వెళ్తానండి. ఒకసారి దేవుని బిడ్డలారా, మోషే యెహోషువ కలిపి ఒక ప్రాంతంలో యుద్ధానికి వెళ్ళారండి.
యెహోషువ ఏమో తన సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్తే మోషే గారు అన్నారు, అయ్యా మీరు యుద్ధానికి వెళ్ళండి, నేను ఆ పర్వతం మీద కూర్చుని మీ కొరకు ప్రార్థన చేస్తాను. అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళారు, మీరు యుద్ధానికి వెళ్ళండి, ఆ స్థలంలో కూర్చొని ప్రార్థన చేస్తానని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే గారి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నారు. పైన పర్వతం మీద కూర్చొని కింద యుద్ధం జరుగుతుంది. కింద యుద్ధం జరుగుతుందండి. ఒక విచిత్రమైన మాట ఏంటంటే ఆయన చేతులు ఎత్తిన చేతులు కూడా ఇశ్రాయేలుకి గొప్ప జయం కలుగుతూ ఉంది. ఆయన చేతులు బరువెక్కి కిందకి దించుతున్నాడు అనుకోండి, ఇశ్రాయేలు ఓడిపోతున్నారండి. నేను అంటాను, ఆ లోయలో జరుగుతున్న యుద్ధాన్ని, అక్కడ జరుగుతున్న యుద్ధం, ఇక్కడ మోసే ఎత్తుతున్న చేతులను ఈ మధ్యలో ఊరు ఆరోనని ఇద్దరు ఉన్నారండి, వాళ్ళు గమనిస్తున్నారు. ఏం చేస్తున్నారు తెలుసండి? గమనిస్తున్నారు. ఈయన చేతులు ఎత్తుతుంటే మన ప్రజలకు జయం వస్తుంది, ఈయన చేతులు దించుతుంటే మన ప్రజలు అపజయం పొందుతున్నారని పరిగెట్టుకుంటే ఇద్దరు కూడా మోషే గారి దగ్గరికి వెళ్ళి, మోషే గారు రెండు చేతులు అటువైపు ఒక ఆయన ఇటువైపు ఒక ఆయన చెయ్యి పట్టుకుని సాయంకాలం యుద్ధం జరిగేంత వరకు రెండు చేతులు సపోర్ట్ చేశారండి. రెండు చేతులు పట్టుకునేప్పుడైతే సపోర్ట్ చేశారో, నేను అంటాను, ఇశ్రాయేలుకి గొప్ప జయం వచ్చింది. దేవుని బిడ్డలారా, మీ కుటుంబంలో జయం రావాలంటే, మీకు ఆర్థికమైన ఇబ్బందుల్లో జయం రావాలంటే, అనారోగ్య పరిస్థితుల్లో జయం రావాలంటే, నీ సేవకుడు చేతులు ఎత్తుతూ ఉండగా మనమందరం సేవకుడికి సపోర్ట్ చేసేవాడిగా ఉండాలా. సేవకుడికి ఏం చేయాలా? సపోర్ట్. ప్రార్థనలో సపోర్టు, ఆర్థికమైన వసతుల్లో సపోర్టు, అన్నాటిలో కూడా మనం సహకారులుగా సపోర్ట్గా మనం ఉండగలిగితే మన కుటుంబాల్లోకి జయమే కాదు, సాతానికి అపజయం కలుగుతుందండి. చూసారా, సాతానికి అపజయం అంటే మీరు మాట్లాడలేదు అంటే మీ అన్నయ్య ఏమాడు. సాతానికి అపజయం కలగాలి అంటే, మనకి జయం కలగాలంటే మన సేవకుల చేతులను మనం ఆదుకునే వారిగా, వారికి మనం సపోర్ట్ చేసేవారిగా, సహకారులుగా మనం ఎప్పుడైతే ఉన్న పరిచర్యలో సహకారులుగా, ప్రార్థనలో సహకారులుగా, ఇటువంటి కూటాలు పెట్టినప్పుడు మనము ఆర్థికమైన విషయాల్లో సహకారులుగా మనం ఉండగలిగితే మన దేవుడు మన కుటుంబాల్లో జయం ఇవ్వడమే కాదు, సేవకుని చేతుల ద్వారా మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడండి. హల్లెలూయా. ఒక మాట చెప్పనండి, దైవ సేవకుడు చేతులు ఎత్తకుండా, దైవజనుడు మిమ్మల్ని దీవించకుండా, దైవజనుడు మీకు అది కలుగుగా కనకుండా దేవుడు ఆమెను అని పొరపాటున అంటండి. దైవ సేవకుడు చెప్తేనే దేవుడు ఆమెను అంటాడు. హలో, దైవజనుడు చెప్తేనే, దైవజనుడు మీ కొరకు చేతులెత్తితేనే దేవుడు ఆమెన్, ఆ వ్యక్తికి అది కలుగునుగా అని ప్రభు చెప్తాడు. అప్పుడు అది మీకు కలుగుతుంది. అందుకనే మనం ఎక్కువ దేవుని బిడ్డల దైవ సేవకుల చేతులకు సహకారులముగా, పరిచర్యకి సహకారులముగా, ప్రార్థనకి సహకారులముగా, ఆయన్ని మనం సంతోషపరిచే వారిగా. నేను అంటాను, డబ్బుల వల్ల సంతోష పెట్టమని కాదు, లేదా వారికి ఏదో పెట్టి సంతోష పెట్టమని కాదు, కానీ అన్ని విషయాల్లో మనం ఒక మాదిరికరంగా జీవించి మన కుటుంబాన్ని రక్షించుకొని దైవ సేవకుడికి మనం సపోర్ట్ కరంగా ఉంటే మన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన రాకడలో మనం ఎత్తబడతామంటే ఇది మొదటి అనుభవం. రొట్టెకి ఉండవలసిన మొదటి అనుభవం ఏంటంటే యాజకుని ఆకలి తీర్చేది అనండి. ఈ రొట్టె ఎవరండి? మనమే, నేనే. ఈ రొట్టెలోంచి రెండో పాఠాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి పాఠం ఏంటంటే యాజకులే ఆకలి తీర్చేది. ఆ ఆకలి ఏంటో మీకు చెప్పాను. రెండోదిగా ఈ రొట్టెలోంచి మనం నేర్చుకోవాల్సిన రెండో పాఠం ఏంటంటే, మీరు అక్కడ చదివారు, 6 రొట్టెలు ఒకవైపున, మొత్తం ఎన్ని రొట్టెలు అండి? అవి 12 రొట్టెలు అంటండి. 6 ఒకవైపున ఉన్నాయంటండి. ఏమంటే నేను అడుగుతాను, ఏమండి 8 ఒకవైపున 4 ఒకవైపున పెడితే తప్పంటారా? ఉన్నారా? ఎత్తబడ్డారా? హల్లెలూయా. నేను అంటాను, లేకపోతే 7 ఒకవైపున 5 ఒకవైపున పెడితే తప్పంటారా? 9 ఒకవైపున 3 ఒకవైపున పెట్టకూడదు అంటారా? ఈ రొట్టె ఎవరు? మనమే. గమనించండి, 6 ఒకవైపున ఎందుకు పెట్టాడంటే అవి సమానత్వం కలిగి ఉండాలి. అంటే ఇప్పుడు సంఘం ఎలా ఉండాలి? సమానత్వం, ఐక్యత కలిగి ఉండాలి సంఘం. రెండో పాఠం ఏంటంటే సంఘము సమానత్వం కలిగి ఉండాలా. సంఘములో కులభేదాలు ఉండకూడదు. నువ్వు పెద్ద కులమని,
నేను చిన్న కులం అనే భేదాలు ఉండకూడదు. సంఘములో వర్గ భేదాలు ఉండకూడదు. సంఘములో ఏ భేదాభిప్రాయాలు ఉండకూడదు. సంఘములో నువ్వు ఎవరైనా, ఏ గోత్రానికి చెందిన వారైనా, ఏ కులములకు చెందిన వారి వ్యక్తివైనా, యేసు క్రీస్తు ప్రభు రక్తములో కడగబడి ఆయన సంఘములో చేర్చబడ్డావు గనక మనమందరం కూడా ఎలా ఉండాలంటే సమానత్వం కలిగి. హల్లెలూయా. ఏమండి, ఒకసారి నేను అటువైపు ఓ చోట చిన్న స్తుతికూటం పెట్టానండి. ఒకళ్ళ ఇంటి దగ్గర స్తుతికూటం పెట్టాను. సర్రను కామె వచ్చేసింది నా దగ్గరికి. వచ్చేసి, పాస్టర్ గారు మీతో ఒక మాట మాట్లాడాలని అంది. ఏటమ్మా అన్నాను. ఇదిగోండి అటేపు స్తుతికూటం పెడుతున్నారు కానీ టీ కానీ పలారం కానీ ఎట్టొద్దని చెప్పండి ఆమెని. ఏమి ఎట్టొద్దు? ఎందుకో తెలుసండి, అంటే నా పేర్లు ఎత్తకూడదు, వాళ్ళు వేరే కులస్తులు, మేము అక్కడ తాగమండి. ఆ టీ తాగుతుంటేనే అది గుర్తొచ్చేసి మాకు తాగుబుద్ధి అవుతులేదని అంటుంది. కోటానికి మానే రాకన్నాను. హల్లెలూయా. గమనించండి, ఒక 3 సంవత్సరాలు పోయిన తర్వాత వాళ్ళ కొడుకు అటువైపు ఉన్న పాపనే తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లో ఉంటావా వెళ్ళిపోతావా? సచ్చినట్టు తింటుంది. మొన్న వచ్చిందండి కోటానికి. అమ్మ అటువైపు కోటానికి వస్తామా? ఇంటికి రానండి అయ్య గారు, రాకపోతే బాగుంటుందా? సమానత్వము. సంఘములో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భేదాభిప్రాయాలు ఉన్న రోజులు మనం దీవెనకరం ఉండలేం. మనం సమానత్వం కలిగి, ఐక్యత కలిగి మనం జీవించాలి. బైబిల్ అంటుంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. నేనంటాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరమో ఎచ్చటి వారమో యేసుక్రీస్తు రక్తము వలన, ఆయన ప్రేమ వలన, ఆయన కృప వలన, ఆయన దయ వలన. నేను ఒక మాట చెప్పనండి, అసలు ఈ రక్షణ కానీ, ఈ వాగ్దానాలు కానీ, లేకపోతే ఈ యొక్క పరలోకం కానీ మనకు సంబంధించింది కాదండి. ఇదంతా ఇశ్రాయేలుల కొరకు, యూదుల కొరకు చేయబడింది. వాళ్ళు వద్దనుకున్నారు కనుక దేవుడు మన దగ్గరికి వచ్చాడు. మన యోగ్యులం కాదండి. యోగ్యులం కాకపోయినా దేవుని దయ వలన, దేవుని కృప వలన, ఆయన రక్తము వలన మనమందరం కూడా క్రీస్తుకి కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడి కృప మనకు దేవుడు ఇచ్చాడు. నా దేవుడు అంటాడు, యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడే. ఆయన ఒక గోత్రానికో లేక ఒక ప్రాంతానికో చెందినవాడు కాదండి ఆయన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను చెప్తున్నాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘములో ఏముండాలంటే ఐక్యత. సంఘములో ఐక్యత లేకపోతే సాతానుడు సంఘం మీద అటాక్ చేస్తాడండి. సాతానుడు సంఘ విశ్వాసుల మీద అటాక్ చేసి సంఘ విశ్వాసులు జాయిగా తప్పు ద్వారా పట్టిస్తాడు. గురజనాపల్లిలో మందిరం కడుతున్నామని, ఆ మందిరానికి కొంచెం దూరంలో కూడా పెద్ద స్థలం ఉందండి, దిమ్మ అంటారు దాని మీద. అక్కడ పెట్టానండి బల్లారాధన, ఆదివారం ఆరాధన చిన్న టెంట్ వేసి. అయితే ఇక్కడ మందిరంలో ఆరాధన పెట్టుకోవడం లేదు కనుక అక్కడ ఆరాధన పెడితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా బల్లారాధన జరిగింది. అందరూ మీకులాగా చక్కగా కూర్చున్నారు, దేవుని వాక్యం విన్నారు. ఆ రోజు కూడా ఐక్యత కొరకే చెప్పాను, ఐక్యత కోసం వాక్యం విన్నారు. భోజనాలు జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయండి? భోజనాలు జరుగుతున్నాయి. అందులో తల్లి ఉందండి, పేరు చెప్పను, మళ్ళీ మీరు వచ్చినప్పుడు అడుగుతారు. ఆమెకి కోడి పీకడిందంటే అండి భోజనాల్లో. ఏం పడింది? కోడి పీక పడింది. ఆమె సంఘంలో సభ్యురాలే కదా. ఒరే నాయన, వాళ్ళందరూ కూడా మొత్తం అండి మరి అందరూ ఒక ఇంటోళ్ళే కదండి. ఇదేట్రా నాకు పీకేసారో తమ్ముడా, కొంచెం మొక్కేరా అని అడగాలి లేదండి. ఆ తీసుకుని పీకేస్తావా, నీ పీకిపోను. హల్లెలూయా. అన్నం వడ్డించేవాడికి మమ్మల్ని మొహం మీదకి ఎరేసేసండి. పీకేసేవరా, నీ పీకి తీసాను, అది ఇది. ఇదిగో ఈవిడికి మాత్రం మంచి మొక్కేసావు, నేనేం చేశాను రా. భయంకరంగా బూతులు తిట్టిందండి. ఈ సంగతి నాకేం తెలుసండి, నేనేమో లోన భోజనం చేస్తున్నాను. ఎప్పుడైనా భోజనాల కాడ అలాగే కదా ఉంటుంది. నేరాల కులాలో ఒకవేళ కొంచెం కారం ఎక్కువ వేసారేమో అందుకుని అందరూ కేకలేస్తున్నారు అనుకున్నాను. అంత కేకలు అది కాదు. ఆమె ఆవిడ ఏం చేసిందండి,
ఈ బోసులో ఆడమే పాడేసి పక్క ఆవిడ కొట్టేసి పోయింది. పక్క ఆవిడకి ఎక్కివేశాడంట. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. పోతా పోతా ఏం చేసింది తెలుసండి, ఇంటికెళ్ళి వాళ్ళ కొడుకుతో కూడా ఏమండి వాదం పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయి ఏ పీకేసావరా నన్ను అది తిట్టిందో ఆ పీకే ఊరెట్టుకుందండి. సాతాను చూసి ఎంత లానికి లాగిందో. చిన్న పీక్ కోసం దేవుని బిడ్డలు గొడవ పెట్టుకుంటే దీన్ని పీకి తీసేయడానికి లానేసాడు. సాతాను గారు మరి చేసే క్రియ, ఐక్యత లేని చోట సాతానుడు ఇటువంటి క్రియలు చేస్తాడు. పీకి బిగిసిపోయి నాలుగు పైకెట్టా అంటుంది. చుట్టుపక్కల వెళ్ళి టపటవ రెడ్డి చంపేది కొట్టి కిందకి దించారు. ఆమేన్. అయ్యగారికి ఏంటి అంత అప్పుడు ఎప్పుడు తప్పదు మరి వెళ్ళాలి. ఏ అమ్మ అంటే చెప్పించున్నారు, నేను ఎప్పుడు సంఘంలో గొడవ పెట్టుకోనండి. గొడవ పెట్టుకో, ఈ పాలంటే నలుగురు వచ్చి తీశారు, రేపు ఎవరు తీయడు. చాలా మంది చిన్నదానికి పెద్దానికి అడుగుతారు, మీరు కాదు మీరు మంచోళ్ళు. హల్లెలూయా. 500 షుగర్ చచ్చిపోతుంది ఒక ఆమె నా దగ్గరికి వచ్చి అంటున్నారు, నాకు ఎందుకు డ్రింక్ ఇవ్వలేదు పాస్టర్ గారు ఆవిడ. రేపు డ్రింక్ తాగితే రేపు పోతాం, నాకెందుకు డ్రింక్ ఇవ్వలేదు. చూడండి, ఇవన్నీ కూడా ఐక్యత లేకుండా సాతాను చేసే పనులు. హల్లెలూయా. ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది, దీవెన ఉంటుంది. అంటే మీరు అలా ఉన్నారని చెప్తలేదండి, మీరు అందరు మంచోళ్ళు. ఎందుకంటే మీ ముఖాలు చూస్తుంటే ఆ తేజస్సు అవన్నీ కూడా చక్కగా ఆ ఐక్యత కనబడుతుంది అనుకుంటున్నాను. మరి నేను నా దగ్గర ఒక యవనస్తులు ఉంటారండి, నేను తీసుకొస్తాను యవనస్తులు. ఆడపిల్లలు ఒక 20 మంది, మగపిల్లలు ఒక 20 మంది ఉంటారండి. ఆదివారం వాళ్ళే పరిచయం చేస్తారు మొత్తం అంతా కూడా. అందరికీ భోజనాలు పెట్టేసిన తర్వాత బల్లారదనికి వాళ్ళకి ఏం మిగలదండి. మిగిలితే లేత లేదు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి, మా ఇంట్లో కారం ఉప్పేసుకుని తినేసి సంతోషంగా మాతో మాట్లాడేసి వెళ్ళిపోతారు. ఆమేన్. ఈ కోటాలు అయిపోయిన తర్వాత భోజనం ఎట్టిన తర్వాత నీకు కానీ మిగలలేదనుకో వచ్చే కోటాలకు నేను డబ్బులు ఇవ్వను పాస్టర్ గారికి అంటారు. అలా మీరు అనకుండా ఆశీర్వదింపబడుదురు గాక. హల్లెలూయా. చూడండి, ఐక్యత అనేది ఉంటేనే అడిగి సాతానుడు ఎంత మాత్రం కూడా రాడు. ఐక్యత కోల్పోయిన స్థలంలోకి సాతానుడు వచ్చి భయంకరమైన ఇబ్బందులు పెడతాడు. అక్కడ అంటాడు బైబిల్ గ్రంథంలో, సహోదరుల ఐక్యత కలిగి ఉన్నట్టు ఎంత మేలు ఎంత మనోహరము అని చెప్తూ, ఆహారం తల మీద పొయ్యిబడి గడ్డం వరకు కారి అంచుల వరకు కారిన పరిమళ తైలముగా ఉండనని చెప్పి కింద ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఎచ్చట ఐక్యత ఏ సంఘములో ఉంటుందో, ఏ సంఘం ఐక్యత కలిగి సేవకులతో ఐక్యత కలిగి ఉంటారో, హల్లెలూయా, అక్కడ మాత్రమే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆశీర్వాదము కొమ్మరింపబడతాది. నేను ప్రవచిస్తున్నాను, ఈ స్థలములోకి ఆశీర్వాదము కొమ్మరింపబడుగాక. మీ తలల మీదకి దేవుని దీవెన వచ్చునుగాక. మీ పిల్లల మీదకి దేవుని దీవెన వచ్చునుగాక. ఇక్కడ సేవకుల మీదకి దేవుని దీవెన వచ్చునుగాక. హల్లెలూయా. నేను అంటాను, ఒక సంఘములోనే కాదు మన కుటుంబంలో కూడా ఐక్యత ఉండాలి. భార్య భర్తల మధ్య ఐక్యత, అత్త కోడల మధ్య ఐక్యత. అయ్యారండి, భార్య భర్తలు అంటే సరిపోద్దు కానీ అత్త కోడలు అనొద్దు. అది ఐక్యత కలిగి ఉండాల. అన్నదమ్ముల మధ్య ఐక్యత. హల్లెలూయా. నెలకొకసారి 2 నెలలకు ఒకసారి విజిటింగ్కి వెళ్తానండి. ఒకసారి ఒక నెలలో ఒకరి ఇంటికి విజిటింగ్కి వెళ్ళాను. ఈ పోర్షన్లో అన్నయ్య ఉంటాడు, ఈ పోర్షన్లో తమ్ముడు ఉంటాడు. ఇద్దరికి ప్రార్థన చేశాను. ఈ పోర్షన్కి వెళ్ళి తమ్ముడికి ప్రార్థన చేసి వాళ్ళ ఆళ్ళలోంచి వెళ్ళి ఆ యొక్క అన్నయ్యకి ప్రార్థన చేసి ఇంటికి వచ్చేసానండి. ఆ నెల వెళ్ళలేదండి, కొంచెం కాళ్ళు నొప్పి నెలకు 3 నెలల తర్వాత వెళ్తే తమ్ముడి ఇంటికి వెళ్ళాను, అన్నయ్య ఇంటికి వెళ్ళడం లేదు. గోడ వచ్చేసిన మధ్యలో ఆ గోడకి ఏం పెట్టారు తెలుసండి, ఇటేపు ఏమేమి చెప్పెట్టుకున్నాడు, అటేపు ఏమైనా అర్థం పెట్టుకున్నాడండి. నా వైపు చూస్తే చెప్పెట్టుకోవడండి. సహోదరులు ఏం పోయిందంటే ఐక్యత పోయింది. ప్రైజ్ ది లార్డ్.
నేను అంటాను, మన కుటుంబంలో ఐక్యత ఉన్నప్పుడే మనం అన్ని విషయాలు ఆశీర్వదింపబడతాం. భార్యాభర్తల మధ్య ఐక్యత, నేను అంటాను, భార్యాభర్తల మధ్య ఐక్యతను తీసుకొచ్చేది ఏంటో తెలుసండి? ప్రేమ. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో ప్రేమ ఉండదండి. ఎరకపోయిన పగలంతా పనికి వెళ్ళొచ్చి సాయంకాలం ఎవరో నలుగురితో మాట్లాడుతున్నారనుకోండి, ఈమె ఏమండి మరి మీరు వస్తారా, మేము భోంచేసి పడుకుందాం అనుకుంటున్నామండి అందండి. ఎరా దా తల్లి ముద్ద తినవా, నువ్వు తింటేనే సత్తం. మీరు కదండి, నేను విన్నాను ఈ విషయాలు. భర్తలు పిలిచే విధానం మీరు కాదు. హల్లెలూయా. చాలా మంది భర్తల్ని ఎలా పిలవాలో కూడా తెలియదండి. బైబిల్ చెప్తుంది, భర్త ఒక స్త్రీకి కుటుంబానికి మధ్యమై ఉన్నాడు. అతను ఎటువంటి వాడు అవని, తాగుపోతా తిరిగిపోతా అవని. సారమ్మ అబ్రహాముని ఎలా పిలిచింది? అబ్రహాం అని పిలిచింది, యజమానుడా. నిజంగా వాళ్ళు ఒక కుటుంబంలో పెరిగారు వాళ్ళు. యజమానుడా. హల్లెలూయా. బండేసుకుని కాకినాడ వెళ్తున్నానండి, గోతులో పెట్టినోడా అంటుందా భర్త. నేను బండి అదే షాక్ అయిపోయాను. అది బతుకుండగానే గోతులు ఎట్టేస్తుంది. తప్పండి. హల్లెలూయా. యజమానుడు, భర్త యజమానుడు అండి. భర్త యజమానుడు. ఆయన కోపం వచ్చి అన్నాడు కదా, గజ్జి కుక్క తిట్టేస్తున్నాడండి. నన్ను చూసి మళ్ళీ అయ్యగారు అన్నాలండి. ఐక్యత అనేది చాలా ముఖ్యం. ఒక మాట చెప్పనా, ఒకవేళ మిమ్మల్ని బాధ పెడతదేమనుకున్నాను ఈ మాట. ఐక్యత లేని కుటుంబంలో సాతానుడు తన కీడును కలిగిస్తాడు. నేను పేర్లు చెప్పను కానీ నాకు తెలిసిన కుటుంబం ఉందండి. 365 రోజులు కూడా ఎవరింట్లోంచి అన్న మాట వినపడుతుందంటే వాళ్ళ ఇంట్లోంచే. అత్త, కోడలు, కొడుకు 24 గంటలు దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఆమె 24 గంటల్లోనే ఆమె ఈమె మీద, ఈమె ఆమె మీద అనకూడదు కానండి. నేను ఈ మాట మొన్నే రీసెంట్గా 9 సంవత్సరాల పాప చచ్చిపోయింది నొత్తునే ఇంట్లో. అంటే సాతానుడు ఏం చేస్తున్నాడు తెలుసండి? ఆ ఐక్యత లేని చోటను గమనించి కీడును పంపిస్తాడు. ఆమె ఆ పాప చనిపోయిన తర్వాత అండి, ఈ రోజు కూడా ఇంట్లో నుంచి మాట వినపడతలేదు. సైలెంట్గా ఉన్నారు. అదే సైలెంట్గా అప్పుడు ఉంటే ఏమవును? ప్రశాంతంగా ఉండునుగా. తిట్టానండి నేను మొన్న వెళ్ళి, అసలు జ్ఞానం ఉందమ్మా, చూడు మీరు చేసుకున్న పనులు మీ పిల్లల మీద శాపాలుగా పడ్డాయి. జాగ్రత్త సుమి. మన కుటుంబము దీవింపబడాలన్నా, మన కుటుంబాన్ని సాతానుడు పరిపాలించి రకరకాల శాపాలు తీసుకురావాలన్నా, మన కుటుంబంలో ఐక్యత లేకపోవడం చూసేవాడు వస్తాడు. మన కుటుంబం ఐక్యుంటాడు, ఎందుకు వస్తాడు? హల్లెలూయా. ఐక్యత, భార్య భర్తల మధ్య ఐక్యత. ఈరోజు సెల్ ఫోన్ దెబ్బ చేసింది ప్రజల్ని. ఎందుకో తెలుసండి? హల్లెలూయా. భార్యకో ఫోను, భర్తకో ఫోను, కూతురుకో ఫోను, కొడుక్కో ఫోను. ఆమెమో దేవుని బిడ్డలు, ఆయన ఏమో తొప్పల్లో మాట్లాడుతుంటే ఈమెమో గదిలో మాట్లాడుతుంది, కొడుకే మేడెక్కేస్తాడు. గమనించండి, ఎవరి కాళ్ళకి ఐక్యత లేవండి ఈరోజు. ఆమేన్. నేను అంటాను, ఐక్యత మరలా ముఖ్యంగా దేవుని బిడ్డలారా, సంఘానికి సేవకులకి ఐక్యత ఉండాలి. ఏముండాలండి? సంఘానికి సేవకులకి ఐక్యత ఉండాలి. సేవకుడు తండ్రి అండి. తండ్రి ఒక మాట గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు. ఎందుకు? నువ్వు పాడైపోకూడదు, నువ్వు సరైన మార్గంలో ఉండాలి. నిన్ను గద్దించినంత మాత్రాన ఒక ₹1 మాకు ఏం రావండి. నువ్వు సరైన మార్గంలో ఉండాలి, మంచిగా ఉండాలి, దీవించబడాలి, ఆశీర్వదింపబడాలని సేవకుడు గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు. ఆమేన్. గద్దించినంత మాత్రాన మొన్న ఒక ఆయన కూరగాయలు అమ్ముకొని వస్తాడండి మా ఊరు. ఆయన అంటాడు కదా, ఏమోండి పాస్టర్ గారు, అప్పుడు దశంభాగం ఇచ్చినప్పుడు అంత మాటలు నన్ను పౌలు గారు బాగున్నారా, పౌలు గారు దీవించబడును దాకా అన్నాడు. నేను నా కూతురికి పోవక దశంభాగం ఎత్త మానేశాను, అంత మాటలు పౌలు గారు నాశనం అయిపోతారా అన్నారు. హల్లెలూయా. అందుకు నేను పాస్టర్ గారితో మాట్లాడతలేదు, పాస్టర్ గారితో వాళ్ళ ఇంటికి కూడా అభివృద్ధి అవుతలేదు.
అంటాను. గమనించండి ప్రభునందు ప్రియమై, ఎప్పుడూ కూడా దైవ సేవకులతో మనం ఎంత మాత్రం కూడా వైరం పెట్టుకోకూడదు. వాళ్ళు మన తల్లిదండ్రులు ఒక మాట అంటారు అండి, మన సరైన మార్గంలో నడిపించడానికి మనల్ని సరి చేస్తారు. వాళ్ళతో మనం ఐక్యత కలిగి ఉందుముగాక. హల్లెలూయా. గమనించండి, సంఘానికి సేవకునికి, సేవకునికి సంఘానికి, మనకి మన భర్తకి, మనకి మన పిల్లలకి, మనకి మన ఊళ్ళో ఉన్న వారితో మనకి ఐక్యత ఉండాలి. హల్లెలూయా. కొంతమందిని చూస్తాను ఊర్లో, ఎదురుకుండా ఏమని వచ్చింది, ఇది ఎదురొచ్చిందా పొద్దున్నే, దీని మొహం చూస్తే చాలు సీమరలు జైలు పాకేస్తా. బైబిల్లో మత్తయి సువార్తలో ఒక మాట ఉంది, గమనించండి. ఎవరైనా బలిపీఠం దగ్గరికి వచ్చి బలర్పించేటప్పుడు అంటండి, ఎదుటి వ్యక్తితో సమాధానం లేకుండా బలర్పించాడు అనుకోండి, ఆ బలి దేవుడు అందుకని అంటాడు, సాధ్యమైతే అందరితోని మీరు సమాధానం కలిగి ఐక్యత కలిగి ముందుకు వెళ్ళిపోండి. అప్పుడే మీరు చేసే ప్రతి విజ్ఞాపన, చేసే ప్రతి ఉపవాసం, చేసే ప్రతిది కూడా దేవుడు అంగీకరించి గొప్ప దీవెనతో నింపునుగాక. హల్లెలూయా. మీరు ఆశీర్వదింపబడాలంటే, మీకు శాశ్వత జీవం అంటే నిత్య జీవం మీకు రావాలంటే మీరు ఐక్యత కలిగి ఉండాలి. సంఘములు ఐక్యత కలిగి ఉండాలి, సహోదరులకు ఐక్యత కలిగి ఉండాలి, కుటుంబంలో ఐక్యత కలిగి ఉండాలి, భార్య భర్తలకు ఐక్యత కలిగి ఉండాలి, సమాజంతో ఐక్యత కలిగి ఉండాలి, అంటే సంఘముతో ఐక్యత కలిగి ఉండాలి, సేవకులతో ఐక్యత మనం ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మూడో పాఠం చెప్పి నేను ముగిస్తాను. ముగించండి అన్న వాళ్ళు గట్టిగా ఆమేన్ చెప్పండి. అంటే మనసులో అనుకుంటారు లేదో మాకు తెలియదు. ఇది అలసిపోయిన వాళ్ళు చెప్పండి హల్లెలూయా. గ్రిప్లో ఉన్నారండి. ఐక్యత. ఈ రొట్టెలు మనకి ఏ పాట నేర్పిస్తుందంటే ఐక్యత కలిగి ఉండండి సంఘమా. రొట్టె సంఘానికి గుర్తు. సంఘమా మీరు సేవకుని ఆకలి గుర్తించండి. సంఘమా మీరు ఐక్యత కలిగి ఉండండి అని దేవుని పెట్టారా. ఈ రొట్టెలు మనకి పాటలు నేర్పిస్తున్నాయి. ఇక ఈ రొట్టెలు ఇంకో పాఠం ఏం నేర్పిస్తున్నాయంటే ప్రియమైన దేవుని పెట్టారా, ఈ రొట్టెల మీద అంటండి, రొట్టె మీద సాంబ్రాణి వేస్తున్నాడంట. సాంబ్రాణి చాలా వాటికి గుర్తుగా ఉంది. అది ఒక్కోటి చెప్పాలంటే చాలా టైం పడుతుంది కనుక సాంబ్రాణి ఒక మాటలో చెప్పాలంటే ప్రార్థనకు గుర్తు, పరిశుద్ధత గుర్తు. సాంబ్రాణి మంచి సాక్ష్యానికి గుర్తు. హల్లెలూయా. అంటే ఇప్పుడు సంఘానికి ఏముండాలంటే మంచి సాక్ష్యం. సంఘంలోకి వచ్చే విశ్వాసకి ఏముండాలంటే మంచి సాక్ష్యం. అందుకని అపోస్తలుల కార్యాలు అంటారు, దేవుని బిడ్డలు ఏమంటాడంటే, మీ మీదకి దేవుని ఆత్మ వచ్చిన తర్వాత మీరు సమరయలోను, యోధాలోను, యెరూషలేములోను సాక్షులుగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని బిడ్డలారా, మనం ఒక సాక్ష్యం కలిగి ఉండాలి. ఒక మంచి మాట చెప్పనా, సాక్ష్యం లేనిదే మోక్షము, అదేంటి సాక్ష్యం లేనిదే దేవుని రాజ్యం లేదు, సాక్ష్యం లేనిదే మోక్షం లేదు, సాక్ష్యం లేనిదే వైకుంఠము లేదు, సాక్ష్యం లేనిదే దేవుని రాజ్యం లేదండి. అందుకనే ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం ఉంటుంది, వారందరూ సాక్ష్యము పొందిరి. అంటే ఈరోజు సంఘములో ఉన్న నీకు నాకు కూడా ఒక సాక్ష్యం ఉండాలి. నేను అంటాను, నీ దైవ సేవకుడు నీ కొరకు సాక్ష్యం చెప్పాలి. పలానా తల్లి ప్రార్థనా పరురాలు, పలానా తల్లి పరిచర్య చేస్తుంది, పలానా తల్లి ఉపవాసాలంటే ఇష్టం, పలానా తల్లి వాక్యములో ఎక్కువగా ఉంటుంది, పలానా తల్లి అంటే నాకు చాలా ఇష్టం. నేను అంటాను, దైవ సేవకులు మైండ్లో ఉంటే దేవుని మైండ్లో ఉన్నట్టే ప్రియమైన దేవుని పెట్టాలి. నీ సేవకుడు నీ కొరకు సాక్ష్యం చెప్పాలా, నీ సేవకుడు నీ కొరకు సాక్ష్యం చెప్పాలి. పలానా అన్న మంచి ప్రార్థన పరుడయ్యా, పలానా అన్న ఒకప్పుడు తన పరిస్థితి బాగుండేది కాదు, ఇప్పుడు చాలా బాగుంటున్నాడు, ఆత్మీయంగా భక్తిలో బాగుంటున్నాడు, దేవుని వెంబడిస్తున్నాడు, వాక్యానుసారంగా జీవిస్తున్నాడని నిన్ను గూర్చి దైవ సేవకుడు, దైవ జనురాలు ఏం చెప్పాలంటే సాక్ష్యం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఒక మాటలో చెప్పాలంటే మనం దైవ సేవకుల దగ్గర ఏం చేయాలంటే సాక్ష్యమును సంపాదించాలి.
ఏం సంపాదించాలి? సాక్ష్యం సంపాదించాలి. రెండోదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘములో మనకి సాక్ష్యం ఉండాలి. సంఘంలో ఏముండాలండి? సాక్ష్యం. నీ కోసం నీ పక్కామి చెప్పాలి. హల్లెలూయా. నీ కోసం నీ పక్కామే, నీ పక్కన కూర్చున్న తల్లి చెప్పాలి, అమ్మో అక్క చాలా మంచిది, ఈరోజు నేను రక్షణలోకి రావడానికి కారణం ఎవరో తెలుసా? ఈ అక్కే. ఈరోజు నేను యేసు ప్రభు నమ్ముకోవడానికి కారణం ఎవరో తెలుసా? ఈ అక్కే. ఈ అక్క ద్వారా నేను ప్రభు నమ్ముకున్నాను, ఈ అక్క ద్వారానే నేను దేవుని తెలుసుకున్నాను, ఈ అన్నయ్య ద్వారానే నేను యేసు ప్రభులోకి వచ్చాను, అంతకుముందు యేసు ప్రభు అంటే నాకు తెలియదు, ఈ రోజు నేను ఈ యొక్క ఆనందాన్ని పొందుకున్నానంటే, ఈ రోజు ఒక సంఘంలో నాటపడ్డానంటే కారణం ఇగో ఆ అన్నయ్యే, కారణం ఈ తమ్ముడే అని నీ కొరకు పక్కావి నీకు సాక్ష్యం చెప్పునుగాక. హల్లెలూయా. ఈ రొట్టెలకి ఏముండాలా? గట్టిగా చెప్పండి, గట్టిగా. రొట్టెలు అనబడుతున్న మనకి కూడా సాక్ష్యం ఉండాలి. నీ సేవకుడు నీ కొరకు సాక్ష్యం ఇవ్వాలి, నీ పక్కనున్న నీ సహోదరి నీ కొరకు సాక్ష్యం ఇవ్వాలి. ఏమని సాక్ష్యం తెలుసా? అయ్యగారండి, ఒకప్పుడు అక్క వేరండి, ఇప్పుడు అక్కలో చాలా మార్పు చూశానండి, ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ప్రార్థన చేసుకుంటుందండి, ఎప్పుడు ఇంటికి వెళ్ళినా బైబిల్ చదువుకుంటుందండి, ఎప్పుడు ఇంటికి వెళ్ళినా దేవుడి మాటలే చెప్తుందండి అక్క అని సాక్ష్యం చెప్పాలి. అంతేగాని ఎప్పుడు ఇంటికి వెళ్ళినా గొడవలేనండి బాబాల ఇంట్లోని, ఎప్పుడు ఇంటికి వెళ్ళినా టీవీ ముందు కూర్చుంటుందండి. హల్లెలూయా. నీ కొరకు దైవ సేవకుడు ఏం చేయాలంటే సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం. మంచి ఉపవాస దీక్షలు ఉంటుంది. ఉపవాసం అంటే పడి చేస్తుందామే, ఉపవాసం చాలా నిక్కరంగా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు నుండి ఒక మాట చెప్దామని మర్చిపోతున్నానండి. నేను ఒక ఆమె కొరకు సాక్ష్యం చెప్తాను, వినండి. వింటారా? ఒకసారి ఒక ఆమె సోమవారం మా ఇంటికి వచ్చిందండి చర్చిలో ప్రార్థన చేసుకోవడానికి. పెద్ద ఆమె కాదని మా భార్య అన్నదే. నేను అన్నాను, అమ్మా ఆమె కొంచెం టీ ఇచ్చి పంపించు, ప్రార్థన చేసుకుంటుంది, ఒట్టినే పంపించకూడదని టీ ఇవ్వమంటే, అమ్మ టీ తాకెళ్ళి తిరిగానంటే ఇలా కిందకు చూసి నేను టీ ఏం తాగనండి, ఈరోజు ఉపవాసం సోమవారం అన్నది. ప్రైజ్ ది లార్డ్. మంచిని కూడా ముట్టనండి అన్నది. సరే అమ్మ, అయితేనే ఒకవేళ దీక్షలో ఉన్నట్టుంది, మంచి ఉపవాస దీక్షలో ఉంది, స్తోత్రం అనుకున్నానండి. మంగళవారం నేను వేరే మీటింగ్కి వెళ్ళిపోయాను. బుధవారం మరలా పొద్దున ప్రార్థన చేసుకోవడానికి వచ్చింది. బుధవారం కూడా అన్నాను, అమ్మ మొన్న అయితే ఉపవాసం ఉన్నట్టుంది, ఇప్పుడు కూడా కొంచెం టీ ఇచ్చి పంపించంటే ఎలా పైకి చూసి ఈ రోజు తాగనండి, ఈ రోజు ఉపవాసమే. గురువారం వచ్చింది, గురువారం ఉపవాసమే. శుక్రవారం ఉపవాసమే. ఆదివారం తింటాదంట. ఉపవాసంలో ఎలా ఉంటారు? ఇలా అయిపోతారు. ఈమె మాత్రం ఎలాగ అయిపోతుంది. ఏడు తేల్చేద్దామని శుక్రవారం నైట్ ఇంటికి వెళ్ళాను. అర్థం చేసుకోండి. శుక్రవారం నైట్ ఏటి అసలు ఎప్పుడు ఉపవాసం అంటుంది, అసలు ఈ ఉపవాసం ఎలాగుంటుంది అని ఇంటికి వెళ్ళి చూసినప్పటికీ ఇంట్లో ఎదురుగుండా పెద్ద ఎలసిడి ఉంది. ఆ ఎలసిడి ఎదురుగుండా ఒక పడక కుర్చీ ఉందండి. ఆ పడక కుర్చీ మీద కూర్చుంది. ఎదర పెద్ద టేబుల్ ఉంది. ఆ టేబుల్ మీద 2 ఊతప్మాలు ఉన్నాయి. ఆ ఊతప్మాలు దేవుని బిడ్డలు మాగే పచ్చని వేసుకుని అమ్మగారు చక్కగా తింటున్నారు. బాగా సాక్ష్యం, సూపర్ సాక్ష్యం అండి. వెళ్ళి అమ్మా వందనాలు అన్నాను. మా అబ్బాయిలు ఏంటంటే రేపు కడతారు సీట్ అంటుంది నాకు. అంటే తిండిలో పడి నన్ను మర్చిపోయిందండి. మా ఊరి దగ్గరికి వెళ్ళి టీవీ కట్టమ్మా, పాస్టర్ గారు వస్తున్నారండి. పాస్టర్ గారు వస్తున్నారా? వందనాలు బాబు. మా చిన్నోడికి ఆకలేస్తుందని తినిపిస్తుందంట. ఎవరికి ఆకలేస్తుందంటండి? అక్కడ చిన్నోడు లేడు, ఎవరు లేడు, ఈ చిన్నోడికి ఆకలేస్తున్నట్టుంది. ఇదేనండి మంచి సాక్ష్యం అంటారా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గమనించండి ఇలాంటి కేసులు. అంటే నేను గురజనాపల్లి వచ్చినట్టుగా ఇంత తలతో వచ్చానండి. ఈ కేసులు చూసి తల మొత్తం బొచ్చంతో ఉండిపోయింది. మీ దగ్గర చెప్తున్నారు చూడండి. సేవకుడు మీ కొరకు మంచి సాక్ష్యాన్ని చెప్పండి. ఆమె ఉపవాసంలో ఉందంటే ఖచ్చితంగా ఉంటుంది. ఆమె ప్రార్థన చేసిందంటే దేవుడు కార్యం చేసిందా పాదాలు వదలదు. ఆమె
ఆమెను బట్టి గ్రామంలో అనేక మంది రక్షింపబడ్డారు. సేవకుడు సాక్ష్యం చెప్పాలా? దేవుని బిడ్డలారా, నీ పక్కనున్న సహోదరుడు కూడా సాక్ష్యం చెప్పాలి. ఆమేన్. ఆ సాక్ష్యాన్ని మనం సంపాదించాలి. ఒక ఆమె వచ్చి నా దగ్గర, అయ్యగారండి మీరు అంత మాటలు వెనక్కి కూర్చోని అంటుంది. ఆవిడ దగ్గర కూర్చోనండి బాబు, నేను ఆవిడ కరెక్ట్గా ప్యాన గుర్తు దగ్గర కూర్చోనండి 4 కుర్చీలు వేసుకుంటుంది. ఎక్కడ కూర్చోను నేను? ఓ కుర్చీ ఏంటే మొన్న ఎవరితో నా మీద గొడవ పడుతుందండి బాబు, నేను ఆవిడ దగ్గర కూర్చోని అంటుంది. అదొక సాక్ష్యం. హల్లెలూయా. అమ్మా నీ ఫ్యాన్ దగ్గరే కూర్చున్నావంటే ఫ్యాన్ మీద ఆ పేర్లు ఎవరి చూడండి, ఫ్యాన్ మీద పేర్లు. హల్లెలూయా. కొంతమంది దేవునికి ఇస్తారు కానీ చదవాలి. పలానా రూతమ్మ ఫ్యాన్ రెక్కిచ్చింది, పలానా రూతమ్మ దెమ్మిచ్చింది, దానిపైన బొడ్డోకలు ఇచ్చారు చదివితే. ఏ సమయంలో దగ్గర వాక్యం చెప్పడానికి వెళ్ళారండి. వెళితే దైవజనుడు మైక్ పట్టుకుని పలానా రూతమ్మ మైక్ కొనడానికి 1500 ఇచ్చింది, వాళ్ళ అబ్బాయి ఈ రోజు భోజనానికి 900 ఇచ్చాడు అని చదివేసి మరిచిపోయి కూర్చున్నాడంటే ఈయన. రూతం పైకి లేచిపోయి మా కోళ్ళు ఇచ్చింది చెప్పవే, ఎవరిచ్చింది? మా కోళ్ళు ఇచ్చింది చెప్పవే. నేను అంటాను, మనము కుడి చేతితో ఇచ్చింది మన పక్క భర్త కూడా తెలియకూడదు. ఆమేన్. మనం ఇచ్చేది రహస్యమందున్న దేవునికి తెలిస్తేనే ఆయన ప్రతిఫలం ఇస్తాడండి. ప్రైజ్ ది లార్డ్. ప్రతి విషయంలోనూ కూడా సాక్షిగా మనం ఉండాలి. సేవకుడు సాక్ష్యం చెప్పాలి నీ కొరకు, సంఘంలో ఉన్న విశ్వాస సాక్ష్యం చెప్పాలి, ఆఖరికి నీ ఇంట్లో ఉన్నవాడు నీ కొరకు సాక్ష్యం చెప్పాలి. నీ భర్త చెప్పాలి నీ కొరకు సాక్ష్యం. ఏమని తెలుసా? ఏమండి ఒకప్పుడు మా భార్య ఎలాగో ఉండేది, గయ్యాలుగా ఉండేది. ఇప్పుడండి ఆమెను చూసి నేను దైవత్వాన్ని నేర్చుకున్నానండి, ఆమెను చూసి నేను ప్రార్థన నేర్చుకున్నానండి, ఆమెను చూసి దేవుడు అంటే ఎరిగానండి అని నీ భర్త నీ కొరకు సాక్ష్యం ఇవ్వాలి. కానీ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గుళ్ళో మా అర్థమేనండి, బయటకు వస్తే పోలేరమ్మా అనకూడదండి. గుళ్ళో మార్తమేనండి అయ్యారు, మా ఇంటికి వచ్చిందండి అయ్యి బాబోయ్ మారేమ్మండి, సోనం పట్టుకోవడమే తక్కువ అని వ్యర్థమైన సాక్ష్యము మన కొరకు ఇవ్వకూడదు. ప్రైజ్ ది లార్డ్. సాక్ష్యాన్ని మనము మన కుటుంబంలో కూడా సంపాదించాలి. ఒక బైబిల్లో ఒక మాట ఉంది, నేనేం చదవద్దు. సామెతల పుస్తకంలో ఒక స్త్రీ ఉందండి, చివర ఆమె గొప్ప సాక్ష్యం పొందింది. వాళ్ళ పిల్లలు అంటారంట ఆమెని ఆశీర్వదింపబడినది మా తల్లి, ప్రతి ఒక్క ధర్మము చేయగలిగినది మా తల్లి. పిల్లలు సాక్ష్యం ఇవ్వాలి. అంతే మా 10 గంటల దగ్గర కదండి, లెగుతుంది కానీ ఏముండదండి. ఆమేన్. మొన్న వాకింగ్ చెప్పేసి కిందకు వచ్చానండి, అందరూ వెళ్ళిపోరు, లాస్ట్లో అక్కడ ఎడుతున్నాడు నుంచుని. తెగ దంచేశారండి మీరు వాక్యం చెప్తుంటే. బాబు చాలా చేసింది, మా ఆవిడ కోసం చెప్తే నేను. హల్లెలూయా. ఏనాడు పట్టు ముద్దెట్టదండి నాకు, ఏమెట్టదండి? అటువంటి తల్లు లేదు కదా ఇక్కడ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ముద్దెట్టదండి. అమ్మ కొంచెం తలపోటు వస్తుంది, పనికి వెళ్ళొచ్చి టీ ఎట్టంటే ఆవిడెడతారు నీకు అంటదంట, నీళ్ళెట్టండి ఎట్టుకుంటే సావు అంటదంటండి. ఈ సాక్షి మధ్య చెప్పి అరగంట ఏడిచేటండి. ఆమేన్. ఆమె నా దగ్గర అంటుంది, మొన్న సాక్ష్యం చెప్పింది, మీ భర్తల్ని మీరు జాగ్రత్త చూసుకోవాలని సాక్ష్యం చెప్పింది. ఎవరు? నేను అంటాను, ప్రభువునందు ప్రియులారా, మీ భర్త మీ కొరకు సాక్ష్యం చెప్పాలి, మీ భార్య మీ కొరకు సాక్ష్యం చెప్పాలి, మీ తల్లి మీ పిల్లలు మీ కొరకు సాక్ష్యం చెప్పాలి. మా అమ్మ నాన్న చాలా మంచోళ్ళండి. అబ్బో దేవుని సన్నిధి అంటే వాళ్ళు అసలు విడవరండి. ఎన్ని పనులున్న పక్కన పెట్టుకుని దేవుని మందిరానికి వెళ్ళి ఆ తర్వాత దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత మిగతా పనులు పెట్టుకుంటారండి. చాలా దైవ భక్తి కలిగిన వారండి అని మీ కొరకు మీ పిల్లలు సాక్ష్యం చెప్పి వారి స్థితిగతులు మారాలా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఈ సాంబ్రాన్ని సాక్ష్యానికి గుర్తు
అందుకు నీ రొట్టె మనకి ఏ పాఠం నేర్పిస్తుందంటే సాక్ష్య జీవితం. నీ సేవకుడు సాక్ష్యం చెప్పాలి, నీ యొక్క దేవుని బిడ్డలుగా సంఘములలో సహోదరు నీ కొరకు సాక్ష్యం చెప్పాలి, ఆఖరికి నీ భర్త నీ పిల్లలు కూడా నీ కొరకు మంచి సాక్ష్యం ఇవ్వాలి. అప్పుడు నీవు అన్ని విషయాల్లో దీవెనకరంగా ఉండగలుగుతావు. హల్లెలూయా. అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడతావు. అన్ని విషయాల్లో కూడా నువ్వు ఒక మేలైన దాన్ని పట్టుకుని ముందుకు విశ్వాసంలో ముందుకు కొనసాగగలుగుతావు. అందుకనే రొట్టెగా ఉన్న నీవు ఇన్ని విషయాలు కూడా సరిచేయబడి దైవ సేవకులు సపోర్టుగా ఉండి వాళ్ళ ఆకలి తీర్చి వారి కొరకు దేవుని సేవ కొరకు మనం కష్టపడే వారిగా, సాక్ష్యాన్ని సంపాదించే వారిగా, ఐక్యత కలిగిన వారిగా మనం ఉండగలిగితే ఏ దుష్టుడు కూడా మన దగ్గరికి రాడు. అన్ని విషయాల్లో అంచెలంచెలుగా మనం ఆశీర్వదింపబడతాం. అటువంటి దీవెన, అటువంటి కృప మన అందరి మీదకి కుమ్మరింపబడును గాక. అందరూ కూడా మోకరించుకుందాం. అయ్యా పర్లేదండి. అయ్యి రెండు చేతులు పైకెత్తుదాం. నేను సమయ అనుకూలతను బట్టే ముగించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. వీలైతే ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాం. రెండు చేతులు పైకెత్తంటే